సినీ ఫక్కీలో బెజవాడలో కార్లతో ఢీకొట్టుకుని బీభత్సం సృష్టించిన ఘటనపై విజయవాడ సిపి రాజశేఖర్ బాబు సీరియస్ అయ్యారు. కార్లను మితిమీరిన వేగంతో నడిపి ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టుకున్నారు. ఇద్దరు యువకులు బొల్లా ఓం లింగమనేని రోహిత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇద్దరు యువకుల తల్లిదండ్రులను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సినీ ఫక్కీలో బెజవాడలో కార్లతో ఢీకొట్టుకుని బీభత్సం సృష్టించిన ఘటనపై విజయవాడ సిపి రాజశేఖర్ బాబు సీరియస్ అయ్యారు. కార్లను మితిమీరిన వేగంతో నడిపి ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టుకున్నారు. ఇద్దరు యువకులు బొల్లా ఓం లింగమనేని రోహిత్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, విజయవాడలో నిన్న రాత్రి కార్లతో ఢీకొట్టుకుని ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడినటువంటి వ్యవహారం మీద పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి బొల్లా ఓం మీద, అదేవిధంగా రెండవ కారు నడిపినటువంటి లింగమనేని రోహిత్ ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన ఘటనకు సంబంధించి కారణాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తున్న నేపథ్యంలో ఒకసారి విజయవాడ పడమట పోలీసులు కూడా మనతో ఉన్నారు. ఏంటి సార్, రాత్రి ఈ కార్ల బీభత్సం ఘటనకు సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కారణాలు ఏమన్నారు? అదే అతను బొల్లా ఓం అని చెప్పేసి తనకి 21 years, అలాగే లింగమనేని రోహిత్ అని చెప్పి 19 years. ఇద్దరు కూడా కేఎల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఇద్దరు కూడా కొంచెం బాగా క్లోజ్గా ఉంటారు. వీళ్ళిద్దరు ఈ మధ్య ఒక మహిళ విషయంలో వీళ్ళిద్దరు కూడా కొంచెం మనస్పర్ధలు వచ్చి రాత్రి ఒకరికొకరు ఇద్దరు కూడా వాట్సాప్ చాట్ల ద్వారా ఛాలెంజ్ చేసుకుని వీళ్ళు ఇక్కడ మన ఈ గురునానక్ కాలనీ ఈ టవర్ లైన్ రోడ్డు రావడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా తార్ వెహికల్స్ వేసుకొచ్చుకుని తార్ వెహికల్స్తో గుద్దుకున్నారు. వెహికల్స్ డ్యామేజ్ అయినాయి. ఫిజికల్గా మాత్రం కొట్టుకోవడం జరగలేదు. దాని మీద అక్కడున్న వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళిద్దరూ కూడా మాజులో ఉన్నారు. దర్యాప్తు చేయడం జరుగుతుంది. డ్రగ్స్ సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించారు. ఏమొచ్చినాయి? ఇద్దరికి పాజిటివ్, ఒకరికి వచ్చినట్టుగా తెలుస్తుంది. చేస్తున్నామండి. ఇంకా పైకి పంపించాము. పైగా అది వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయితే చెప్తామండి. అలాగే నీడిల్స్, స్టెరాయిడ్స్ కి సంబంధించి నీడిల్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిగరెట్లు కూడా కారుల్లో గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. అంటే వీళ్ళు మామూలుగా అయితే వీళ్ళు జిమ్కి వెళ్తూ ఉంటారు. జిమ్కి వెళ్ళిన సంబంధించినప్పుడు స్టెరాయిడ్స్ చేస్తున్నాయి అంటున్నారు. అవి కూడా ఎక్స్పర్ట్స్ పంపించి అక్కడ ఓపెన్ చేస్తుందో మేము ఫైనల్ చేస్తాం. అంటే ఈ ఘటనలో ఈ కార్లతో ఢీకొన్న సమయంలో కానీ హాకీ స్టిక్స్ తో దాడులకి చేసుకున్నప్పుడు కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడ ఎవరు లేరండి. అక్కడ చుట్టుపక్కల మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారండి. అంతేగాని వేరే ఏం జరగలేదండి. ఈ మొత్తంగా అయితే ఘటనకి సంబంధించి ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఇద్దరి మీద కేసు నమోదు చేసి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఇంకా ఎవరైనా ఉన్నారనే అంశం మీద కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఓకే శ్రీకాంత్.